మీ ఇంట్లోనే మిమ్మల్ని బంధించి మీ కళ్ళ ముందే మీ జీవితకాల సంపాదనంతా దోచేస్తే ఎలా ఉంటుంది? అవును, మీరు వింటున్నది అక్షరాల నిజం. నగరంలో సరికొత్త తరహా నేరాలకు తెరలేపారు సైబర్ కేటుగాళ్ళు. కాకి డ్రెస్సులు వేసుకోరు, కానీ తామే సిబిఐ అధికారులమంటూ వీడియో కాల్స్లోనూ డిజిటల్ అరెస్ట్ పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తారు. అమాయకులు టార్గెట్ చేస్తూ నమ్మక ద్రోహానికి పాల్పడుతున్న ఈ కిలాడీలు ఒక వృద్ధురాల్ని ఎలా ముంచారో తెలుసా? ఏకంగా 24 కోట్ల రూపాయలు నొక్కేశారు. ఆ అంతర్రాష్ట్ర మోసగాళ్ళ నెట్వర్క్ అసలు కదేంటి? కేవలం 5 నెలల పాటు సాగిన ఈ భయంకర మైండ్ గేమ్ వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు? ఈ భారీ దోపిడీ గుట్టు ఎలా రట్టయింది? వీటన్నిటికీ సంబంధించిన సంచలన విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. బాధిత వృద్ధురాలి పేరు లక్ష్మీరామ్మూర్తి. బెంగళూరు నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన శివాజీనగర్కు చెందిన ఈమె ఒక గౌరవప్రదమైన రిటైర్డ్ ఉపాధ్యాయురాలు. గతంలో ఆమె దుబాయ్లో సుదీర్ఘ కాలం పాటు టీచర్గా సేవలందించి గౌరవంగా పదవి విరమణ పొందారు. ప్రస్తుతం ఆమె పిల్లలందరూ అమెరికా దేశంలో ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వృద్ధాప్యంలో ఒంటరిగా ఉండలేక అమెరికాలో ఉంటున్న తన పిల్లల వద్దకు వెళ్లిపోవాలని ఆమె ఒక గట్టి నిర్ణయానికి వచ్చారు. అక్కడ ప్రశాంతంగా శేష జీవితాన్ని గడపడానికి వీలుగా ఆమెకు బెంగళూరు, ముంబై మహానగరాల్లో ఉన్న అతి విలువైన ఆస్తులను పూర్తిగా విక్రయించేశారు. ఆస్తుల అమ్మకం ద్వారా వచ్చిన భారీ నగదు మొత్తాన్ని భవిష్యత్ అవసరాల కోసం తన బ్యాంక్ అకౌంట్లలో సిద్ధం చేసుకున్నారు. విదేశాలకు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలోనే ఆ వృద్ధురాలపై సైబర్ నేరగాళ్ల కనుపడింది. ఆమె వద్ద కోట్లు ఉన్నాయనే విషయాన్ని పసిగట్టిన కిలాడీలు ఎలాగైనా ఆ సొమ్మును కాజేయాలని ఒక పక్కా స్కెచ్ వేశారు. ఒక ప్రణాళిక ప్రకారం ఆమెను తమ వల్లోకి లాగడం ప్రారంభించారు. ఆస్తులు అమ్ముకుని భారీ సొమ్ముతో ఉన్న బాధితురాల్ని నిందితులు ఒకరోజు ఆకస్మికంగా వీడియో కాల్స్ ద్వారా సంప్రదించారు. స్క్రీన్పై కనిపించిన వ్యక్తులు తాము దేశంలోనే అత్యున్నత కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సిబిఐ ఉన్నతాధికారులమంటూ చాలా గంభీరంగా పరిచయం చేసుకున్నారు. అంతేకాదు ఆమె నిర్వహిస్తున్న బ్యాంకు ఖాతాలు దేశంలోనే సంచలనం సృష్టించిన ఒక పెద్ద మనీ లాండరింగ్ కేసుకు ముడిపడి ఉన్నాయని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ అక్రమ లావాదేవీల వల్ల ఆమె తీవ్రమైన చట్టపరమైన ఇబ్బందుల్లో పడుతుందని, జైలుకు వెళ్లాల్సి వస్తుందని భయపెట్టారు. ఈ సున్నితమైన విషయం గురించి ఇంట్లో ఉన్న పిల్లలకు గానీ, బయట ఉన్న ఎవరికీ గానీ అస్సలు చెప్పకూడదని కఠినమైన రూల్స్ పెట్టారు. ఒకవేళ చెప్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తూ ఆమెనొక అదృశ్యబందీగా మార్చేశారు. చట్టం అంటే భయపడే ఆ వృద్ధురాల్ని పూర్తిగా తమ గుప్పిట్లోకి తీసుకుని ఆమెను తమ నిఘాలోనే ఉంచుతూ డిజిటల్ అరెస్టు కింద ఉంచినట్లు పూర్తిగా నమ్మించారు. ఏడాది జనవరి నెల నుంచి మే నెల వరకు, అంటే దాదాపు 5 నెలల సుదీర్ఘ కాలం పాటు నిందితులు ఆ వృద్ధురాలిపై తీవ్రమైన మానసిక ఒత్తిడిని తీసుకొచ్చారు. ప్రతిరోజు నిరంతరంగా వీడియో కాల్స్ చేస్తూ ఆమె చుట్టూ ఒక భయానకమైన క్రిమినల్ వాతావరణాన్ని సృష్టించారు. మీ బ్యాంక్ అకౌంట్లలో ఉన్న నిధుల పూర్తిస్థాయి పరిశీలన, చట్టపరమైన క్లియరెన్స్ ప్రక్రియ పూర్తి కావాలని, అప్పటి వరకు ఈ కోట్ల రూపాయల డబ్బును ప్రభుత్వ పర్యవేక్షణలో భద్రంగా ఉంచాలని నమ్మించారు. ఉన్నతాధికారుల విచారణ పూర్తయిన తర్వాత ఆ సొమ్మును పూర్తిగా తిరిగి ఇచ్చేస్తామని నమ్మబలికారు. దీంతో తీవ్రమైన భయాందోళనకు గురైన ఆమె నిందితులు చెప్పినట్లే ఆర్టీజీఎస్ పద్ధతి ద్వారా నిందితులు వివిధ రాష్ట్రాల్లో అత్యంత రహస్యంగా నిర్వహిస్తున్న 22 వేర్వేరు బ్యాంకు ఖాతాలకు విడతల వారీగా సుమారు 24 కోట్ల రూపాయలను బదిలీ చేసేశారు. 5 నెలల పాటు ఈ భయంకరమైన నాటకం అత్యంత రహస్యంగా సాగింది. నిజంగా ఇది నమ్మశక్యం కాని దారుణం. ఒక రిటైర్డ్ ఉపాధ్యాయురాల్ని 5 నెలల పాటు డిజిటల్ అరెస్ట్ పేరుతో ఇంట్లోనే భయపెట్టి ఏకంగా 24 కోట్ల రూపాయలు కాజేయటం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే అంతటితో ఆ మోసగాళ్ళ స్థిరలేదు. వృద్ధురాలి వద్ద ఉన్న ఆఖరి రూపాయి కూడా లాగేసుకోవాలని చూశారు. ఆ దురాస్తే చివరికి వారి పతనానికి దారితీస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో, పోలీసులు ఈ అంతర్రాష్ట్ర నెట్వర్క్ ఎలా ఛేదించారో ఇప్పుడు తెలుసుకుందాం. అంత పెద్ద మొత్తంలో దాదాపు 24 కోట్ల రూపాయల భారీ నగదును గుంజేసినప్పటికీ ఆ సైబర్ కేటుగాళ్ల కడుపు నిండలేదు.
ఆమె వద్ద ఇంకా పెద్ద ఎత్తున సొమ్ము దాగి ఉందని బలంగా భావించి మరింత నగదు కావాలంటూ నిరంతరం ఫోన్లలో డిమాండ్ చేయసాగారు. లక్ష్మీ రామ్మూర్తి వద్ద అప్పటికే ఆస్తులు అమ్మగా వచ్చిన నగదు మొత్తం పూర్తిగా అయిపోవడంతో నిందితుల మానసిక ఒత్తిడి, భయానక బెదిరింపులను తట్టుకోలేక మిగిలిన డబ్బు సర్దడానికి ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. బెంగళూరు నగరంలోని ఒక ప్రైవేటు బ్యాంకుకు నేరుగా వెళ్లి తన వద్ద అత్యంత పవిత్రంగా దాచుకున్న దాదాపు 1.5 కేజీలకు పైగా, అంటే ఖచ్చితంగా చెప్పాలంటే 1.3 కిలోల బరువైన బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టడానికి సిద్ధమయ్యారు. ఆ బంగారాన్ని విక్రయించి లేదా తాకట్టు పెట్టి అయినా సరే ఆ కేటుగాళ్లకు వెంటనే డబ్బులు పంపి ఈ కేసు నుండి ప్రాణాలతో బయటపడాలని ఆమె తీవ్రమైన ఆరాటపడ్డారు. ఇక్కడే కథలో ఊహించిన పెద్ద సినిమాటిక్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఒక వృద్ధురాలు అంత పెద్ద మొత్తంలో, అంటే కిలోకి పైగా బంగారాన్ని ఒక్కసారిగా తాకట్టు పెట్టడానికి తీసుకురావడంతో సదరు ప్రైవేటు బ్యాంక్ అధికారులకు తీవ్రమైన అనుమానం వచ్చింది. ఏదో పెద్ద పొరపాటు జరుగుతోందని గ్రహించిన బ్యాంకు మేనేజర్ వెంటనే స్థానిక సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు మెరుపు వేగంతో బ్యాంకుకు చేరుకున్నారు. భయంతో వణికిపోతున్న వృద్ధురాల్ని పక్కన కూర్చోపెట్టి సీరియస్గా విచారించారు. మొదట ఆమె భయంతో ఏ వివరాలు చెప్పడానికి నిరాకరించినప్పటికీ పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వడంతో చివరకు తాను గత 5 నెలలుగా డిజిటల్ అరెస్ట్లో ఉన్నట్లు కన్నీరు పెట్టుకుంటూ వెల్లడించింది. పోలీసులు ఆమెకు తాము ఘోరమైన సైబర్ మోసానికి గురైనట్లు ఎంతో ఓపిగ్గా వివరించి ధైర్యం చెప్పి అధికారికంగా ఫిర్యాదు చేయించారు. బాధితురాలి ఫిర్యాదుతో కర్ణాటక రాష్ట్ర సైబర్ కమాండ్ యూనిట్ పోలీసులు రంగంలోకి దిగారు. సినిమా స్టైల్లో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి నేరానికి వాడిన బహుళ బ్యాంకు ఖాతాలను క్షణాల్లో గుర్తించారు. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ సహాయంతో కొన్ని అకౌంట్లను తక్షణమే నిలిపివేసి 4 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని పోలీసులు ఫ్రీజ్ చేయగలిగారు. ఆ తర్వాత కోర్టు ఉత్తర్వుల ద్వారా మరో 1,46,00,000 రూపాయలు విజయవంతంగా రికవరీ చేశారు. మొత్తంగా పోలీసులు 5,46,00,000 రూపాయలను కాపాడడంతో పాటు నేరానికి ఉపయోగించిన 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో దేశవ్యాప్తంగా విస్తరించిన నెట్వర్క్కు చెందిన 6 నిందితులను అరెస్ట్ చేశారు. తమిళనాడుకు చెందిన శివజ్ఞానం, ముంబైకి చెందిన అక్కాచ్ మల్లిక్, గుజరాత్కు చెందిన పాలక్ భాయ్ పటేల్, అమిత్ నరేంద్ర పటేల్, న్యూఢిల్లీకి చెందిన ఓం ప్రకాష్ రాజ్పుత్, బీహార్కు చెందిన గౌరవ్ కుమార్లను కటకటాల వెనక్కి నెట్టారు. ఈ విస్తృత సైబర్ నెట్వర్క్ను పూర్తిగా ఊచకోత కోయడానికి తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని కర్ణాటక రాష్ట్ర సైబర్ కమాండ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రణబ్ మొహంతి వెల్లడించారు. చూస్తారుగా, టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కేటుగాళ్ల మోసాలు ఏ స్థాయికి చేరుతున్నాయో. చట్టం గౌరవించి అమాయక ప్రజల భయాన్ని పెట్టుబడిగా మార్చుకుని కోట్లు కొల్లగొట్టేస్తున్నారు. ఇలాంటి అక్రమార్కులకు, అంతర్రాష్ట్ర మోసగాళ్లకు పోలీసుల చర్యలు ఒక బలమైన హెచ్చరిక. ప్రజలారా, చట్టంలో ఎక్కడ డిజిటల్ అరెస్ట్ అనే విధానమే లేదు. ఎవరైనా ఫోన్ చేసి భయపడితే లొంగిపోకండి. వెంటనే పోలీసులను ఆశ్రయించండి. అప్రమత్తతే మనకు రక్షణ.